చాలా ఉపయోగం అవుతుంది. చాలామంది ఆడపిల్లలకి బాడీలో కాల్షియం డెఫిషియన్సీ వల్ల, కొందరికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల, మోర్ అంటే ఎక్కువ శాతం కాల్షియం, ఐరన్ ఈ 2 డెఫిషియన్సీ వల్లనే, పర్టికులర్‌గా కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఆడపిల్లలకి ఈ చిన్న వయసులో ఉండేవారు, చదివే పిల్లలకి, కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు, వివాహం కాకముందు ఆడపిల్లలకి ఈ ఋతు సందర్భంలో చాలా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలా వరకు కొందరు కాలేజ్‌కి వెళ్ళలేరు, స్కూల్‌కి వెళ్ళలేరు. కొందరైతే 3 రోజులు, 5 రోజులు భోజనం తినడం కూడా మానేసి బెడ్ పైన అలాగే పడుకునే ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. అటువంటి నరకాన్ని తెలియకుండానే పెయిన్‌ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా గొప్పగా పనిచేసే దివ్య ఔషధం ఈ కురుసాని వాము. వాళ్ళు ఏం చేయాలంటే, అటువంటి స్టమక్ పెయిన్ ఉంది అని తెలుసుకున్నప్పుడు ఏ రోజైతే వాళ్ళు ఋతుస్రావం జరుగుతుందో ఆ రోజు నుండియే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక టీ స్పూన్ ఇది వేసి, లేదా దీన్నే దంచి బాగా పౌడర్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఒక టీ స్పూన్ కలిపి ఉదయము మరియు రాత్రి డైలీ 2 టైమ్స్ ఆ 5 డేస్ యూజ్ చేస్తూ, ఇలా ప్రతి మాసం మాసం ఒక 5 మంత్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే పర్మనెంట్గా స్టమక్ పెయిన్ అనేది ఆగిపోతుంది. అంతేకాదు, యాసిడిటీ ఉన్నవారు, గ్యాస్ట్రైటిస్ ఉన్నవారు మరియు ఈ ఒక జీర్ణశక్తికి సంబంధించి చాలా బాధపడుతూ ఉంటారు. వీరు రాత్రిపూట పడుకోవడానికి, నిద్రించడానికి ముందు గోరువెచ్చని నీళ్ళలో అర టీ స్పూన్ కలుపుకొని సేవించి నిద్రిస్తే వాళ్ళకి ఇలా ఒక 120 డేస్ అంటే 4 మాసాల కాలం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే డైజెషన్ మంచిగా అవుతుంది, గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది, యాసిడిటీ ఇలాంటివి తగ్గుతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది. ఉదర వ్యాధి అంటే కడుపులో సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉన్నా, అందులో వామ్స్ వచ్చి ఫుడ్ పాయిజన్ ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నా అటువంటి వాటిపైన చక్కగా పనిచేస్తుంది. ఇదే ఈరోజు దివ్య ఔషధం కురుసాని వాము. గురుజీ, మీకు ఈరోజు వాస్తు పరిహారం ఏం తెలియజేయబోతున్నారు? వాస్తు పరిష్కారాల్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు. మా ఇంటి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ డోర్ టు డోర్ ఉంది, వేరే వాళ్ళ ఇల్లు, మా ఇల్లు అపార్ట్మెంట్లో, అది మంచిదేనా అంటున్నారు. చూడండి, ఎప్పుడు కూడా వేరే వాళ్ళు అంటే ఇతరుల ఇంటి గది మెయిన్ డోర్ సింహద్వారం, మన ఇంటి గది మెయిన్ సింహద్వారం ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉండకూడదు. అది వాస్తు శాస్త్రంలోనే ఉంది. చూడండి, పూర్వం నుంచి ఎటువంటి భువనాలైనా, ఎటువంటి వాస్తు పండితులైనా, ఏ దేవాలయమైనా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సింహద్వారాలు వచ్చేలా నిర్మాణం చేయలేదు, చేసి ఉండరు కూడా. ఇలా నా రీసెర్చ్లో చాలా వరకు చూశాను. అలా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఎనర్జీ లెవెల్స్ అనేవి ఏదైతే సింహద్వారంలో ఎనర్జీ ఉత్పత్తి అవుతూ ఉంటుందో ఆ ఎనర్జీ అనేది ఆపోజిట్ ఇంటికి కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అప్పుడు ఒకటి ఎనర్జీ ఆపోజిట్ లెవెల్లో ఇలా బ్యాలెన్స్ అయ్యి అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ క్రియేట్ అయిపోతుంది. అందుకే ఆపోజిట్ ఇల్లులు ఉంటాయి చూడండి, వాళ్ళు ఎప్పుడు గొడవలే పడుతూ ఉంటారు. ఒకరికొకరు, వీళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకొకరు, వాళ్ళ ఇంట్లో ఉంటే వీళ్ళకి నచ్చదు, ఇలా ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. అలాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. తర్వాత అదే విధానంగానే మన ఇళ్లలోనూ అంతే. ఏదైనా మూల అంటాం అంటే ఒక డోర్కి మధ్య భాగంలో ఏదైనా గోడ రావడం, అది ఆపోజిట్లో, డోర్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ గోడ కనబడుతుంది అంటే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి. వెంటనే ఆ గోడను తీర్చేయండి. ఆ గోడకి మరియు ఈ డోర్కి మధ్య భాగంలో వేరే ఏదైనా మనము కన్స్ట్రక్షన్ లేదో ఏదైనా కళ్ళకి అందంగా కనబడేలా ఆర్కిటెక్ట్ డిజైన్లో అయినా చేపించాలి, కానీ ఆ వాకిల్కి టచ్ చేయాలా, గోడ ఇలా కనబడేలా ఏ కారణానికి ఉండకూడదు. దాన్ని అయినంత వరకు గమనించండి. అలా మన ఇంట్లో తెలియకుండానే దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, ఇంట్లో అందరూ అనారోగ్యం అవుతూ ఉన్నారు అంటే ఇటువంటివి ఏదైనా ఉంటాయి ఆ ఇళ్లలో అని అర్థం. అప్పుడు మన కంటికి కనబడలేదు అనుకోండి, దానికి శ్రీవాస్తు ఇంట్లో అలంకరించడం ఒకటే పరిష్కారం. ఆ శ్రీవాస్తుని ఇంట్లో పెట్టుకోండి, ఖచ్చితంగా దాని వైబ్రేషన్స్ వల్ల కాస్త వాస్తు దోషాలు ఉంటే తగ్గుతాయి అనేది నా అభిప్రాయం. ఇక రేపు సోమవారం కదా, మీకు అందరికీ కూడా రేపు కార్యక్రమంలో మీకు అందరికీ తెలియచేస్తా. మీ జన్మ జాతకంలో ఒక యోగం అనేది ఉంటుంది. ఆ యోగం మీ జాతకంలో ఉంది అనుకోండి, మీరు ఏదైనా యూపీఎస్సీకి ట్రై చేస్తూ ఉంటే 100% వాళ్ళకి లభిస్తుంది. రాజకీయంగా వెళ్ళాలన్నా 100% ప్రాప్తిస్తుంది. ఒక సినిమా నటులు అవ్వాలన్నా, మీదైనా ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నా, మీ శ్రమతో మీరు గొప్ప స్థానంలో నిలబడాలన్నా
ఖచ్చితంగా ఆ యోగం ఉంది అనుకోండి, 100% మీరు అనుకోండి జరుగుతుంది. అదే చతుస్సాగర యోగము అంటాం. అది ఉండాలి, చతుస్సాగర యోగం. ఆ యోగం ఉండాలి అంటే ఏ గ్రహాలు ఎలా ఉండాలి, ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే మీరు ఏమవుతారు అనే అద్భుత విషయాన్ని రేపు ఓంకార కార్యక్రమంలో మనం విందాం. తప్పకుండా ఎంతో మంది యూపీఎస్సీ ట్రై చేస్తూ ఉంటారు, జడ్జి పోస్టులకు ట్రై చేస్తూ ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్లకు ట్రై చేస్తుంటారు, కొందరు మంచి మంచి మంత్రి పదవులు కోరుకుంటూ ఉంటారు, లేదా రాజకీయాల్లో ఉన్నత స్థానం కావాలి అనుకుంటుంటారు, ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటుంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వింగ్లో మీదైన ఒక గుర్తింపు కావాలి అనుకుంటుంటారు. కొందరైతే ఈ ఒక చతుస్సాగర యోగంలో జన్మించిన వారు గొప్ప గొప్ప క్రికెటర్స్ అయ్యారు. అటువంటి ఎగ్జాంపుల్ జాతకాలు నా దగ్గర ఒక 10 జాతకాలు ఉన్నాయి. గొప్ప గొప్ప మినిస్టర్ పదవిలో ఉన్న వాళ్ళు ఒక 10 జాతకాలు నా దగ్గర ఎగ్జాంపుల్ రెడీగా ఉన్నాయి. అంతేకాదు మన భారతదేశాన్ని నడిపిస్తూ ఉన్న గొప్ప స్థాయిలో ఉన్న పెద్ద వ్యక్తి జాతకం కూడా అదే యోగం ఉంది. అంటే వాళ్ళు ప్రయత్నించి అక్కడికి వెళ్ళారు. మనం ప్రయత్నిస్తే అవి లభిస్తాయా లేదా అనే ఒక అద్భుతమైన యోగం వివరణ రేపొచ్చి తెలియజేస్తారు. తప్పకుండా చూడండి. గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేస్తుంది కార్యక్రమంలో.